మ్యారీడ్ లైఫ్? మ్యారీడ్ లైఫ్ Yeah. అస్సలు సినిమా స్టార్ట్ అయిపోయింది. అవునా? ఓకే, దానికి తర్వాత వస్తాను. యా, నిరంజన్ డెబ్యూ తెలుగులో ఎలా అనిపించింది? అది దట్టు అర్జున్ గారి డైరెక్షన్లో రావటం. అవును సార్, ఒక పెద్ద బాధ్యత సార్. అండ్ చాలా నర్వస్గా ఉన్నాను నేను. ఏంటంటే ఫస్ట్ టైం తెలుగు, నాకు తెలుగు రాలేదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో ఈ మూవీతో సార్ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఐ థింక్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో చాలా నర్వస్ అండి, అంతే ఏం చెప్పాలి. అను సాంగ్స్ విన్నా చాలా బాగున్నాయి. ఇందాక నేను అర్జున్ గారికి కూడా చెప్పాను, అంటే బసవన్న సాంగ్ కానీ, అలాగే ఈ 2 లవ్ సాంగ్స్ కానీ, అంటే సీత తన గురించి హీరో పాడిన సాంగ్ కానీ, ఈ 2 పాటలు కూడా చాలా బాగున్నాయి. ఏంటి నీకు అర్జున్ గారి వైపు నుంచి వచ్చిన కోఆపరేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ గారితో ఈ వర్క్, ఫిలిం వర్క్ చేయడం చాలా ఒక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్తోని, లైక్ హీ హాస్ వాట్ నాట్ అన్నీ తెలుసు ఆయనకి. బికాస్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు హీరోగా, డైరెక్టర్గా, అండ్ సో అన్ని లాంగ్వేజెస్ దట్ టు. సో హీ హాస్ అంటే అన్ని ఫీల్డ్స్లో చాలా నాలెడ్జ్ ఉంది సార్. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఆయనతో నేర్చుకున్నాను చాలా. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వర్క్, మామూలుగా లైఫ్లో కూడా చాలా ఆయనకి ఈజ్ వెరీ ఫండమెంటల్ లైఫ్, అంటే లైక్ ద హెల్త్ పరంగా కానీ, లేకపోతే టైమింగ్ కానీ. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా ఈజీ అయింది వర్క్. ఒక మంచి ఫ్రెండ్గా నాకు ఇప్పుడు లైక్ ట్రీటింగ్ యాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. యా, మీరు అన్నట్టు అన్ని శాఖల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది ఆయనకి. ఎస్పెషల్లీ మ్యూజిక్ పరంగా కూడా మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన డైరెక్ట్ చేసిన జై హింద్లో పాటలు కానీ అవన్నీ మనం విన్నప్పుడు అది తెలిసిపోతుంది అది. సో ఈ సినిమాకి సంబంధించి మ్యూజికల్గా ఆయన ఇచ్చిన సజెషన్స్ ఏంటి, ఆయన మీ నుంచి తీసుకున్న అవుట్పుట్ అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెలోడీస్ అంటే చాలా ఇష్టం సార్కి. అండ్ ఈ ఫిలింలో కూడా కొంచెం బీట్ ఉన్నా కూడా సాంగ్స్ దాంట్లో మెలోడీ ఉంటుంది. సో అది ఒక కేర్ తీసుకున్నాం ఈ ఫిలింకి. అండ్ నాకు హెల్ప్ అయింది ఏంటంటే ఆయనది ఒక ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్ అండ్ ఒక జడ్జిమెంట్. ఇప్పుడు ఒక ట్యూన్ వింటే ఆయన జడ్జ్ చేయగలుగుతారు, ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ వర్కింగ్, దిస్ నాట్ వర్కింగ్ అనేది. మేము దేనికి కూడా ఆప్షన్స్ అని చేయలేదు సార్. ఒక్క సాంగ్ మటుకు ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ ఇచ్చాను, బట్ అది బాగుంది, బట్ అది నెక్స్ట్ సినిమాకి వాడదామని పెట్టారు. బట్ సో నెక్స్ట్ సినిమా కూడా నీకే కన్ఫర్మ్? యా, డెఫినెట్లీ.